ఒక ప్రయాణం ముగిసింది, మరో ప్రయాణం ప్రారంభమైంది. సునీత విలియమ్స్కు మరో పరీక్ష ఎదురుకానుంది. అవును, ఇప్పటివరకు ఒకెత్తు, ఇప్పటినుంచి మరో ఎత్తు. సునీత జీవితమే సాహసాల ప్రయాణంగా మారిపోయింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 286 రోజుల పాటు గడిపిన సునీత 17 గంటల ఉత్కంఠ భరిత ప్రయాణం తర్వాత భూమికి చేరుకుంది. క్రూ డ్రాగన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రాన్ని తాకిన క్షణం ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ బయటకొచ్చారు. చేతులెత్తి అభివాదం చేశారు. చిరునవ్వుతో ప్రపంచాన్ని చూశారు. కానీ ఈ ప్రయాణం ఇక్కడే ఆగలేదు. ఇప్పుడే మరో దశ మొదలైంది. 45 రోజుల పాటు సునీత విలియమ్స్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఉంటారు. ఇది సాధారణ విశ్రాంతి సమయం కాదు. తన శరీరాన్ని మళ్లీ భూమి పరిస్థితులకు అనుగుణంగా సునీత సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే అంతరిక్షంలో 286 రోజుల పాటు మైక్రో గ్రావిటీని అనుభవించిన శరీరం ఇప్పుడు ఒక్కసారిగా భూమిపై అడుగు పెట్టగానే పూర్తిగా వింత అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పటికే సునీత శరీరంలోని ఎముకలు బలహీనపడి ఉంటాయి. కండరాలు చురుకుదనం కోల్పోయుంటాయి. గుండె తన సాధారణ పనితీరును కూడా మరిచిపోయి ఉంటుంది. నడిచే ప్రయత్నం చేయగానే శరీరం తడబడే అవకాశం ఉంటుంది. అందుకే సునీతతో పాటు బుచ్ విల్మోర్ను సైతం వీల్ చైర్పైనే పునరావాస కేంద్రానికి తరలించారు. అంటే ఆమెను భూమిపై అడుగుపెట్టనివ్వలేదు. సునీత విలియమ్స్ సాధారణ మనిషిలా జీవించడానికి ఆమె శరీరం మళ్లీ మారాలి. మైక్రోగ్రావిటీని ఎదుర్కొన్న ఎముకలు మళ్లీ దృఢంగా అవ్వాలి. ఆమె కండరాలు మళ్లీ బలాన్ని తెచ్చుకోవాలి. గుండె తన బ్లడ్ ఫ్లోను భూమికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఈ 45 రోజుల ప్రోగ్రాంలో తన శరీరంలో వచ్చిన మార్పులను సమీక్షిస్తారు. శరీర బరువు తగ్గడం, ఎముకల బలహీనత, నాడీ వ్యవస్థ మార్పులను అర్థం చేసుకుంటారు. గుండె వేగాన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా వ్యాయామాలు చేయాలి. నడకను మళ్లీ అలవాటు చేసుకోవాలి. ఇక అంతరిక్షంలో జీవించడం అంటే కేవలం జీరో గ్రావిటీని మాత్రమే ఎదుర్కోవడం కాదు. అక్కడ ఉన్న మరో శత్రువు రేడియేషన్. భూమికి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనల్ని సూర్యుని హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తుంది. కానీ అంతరిక్షంలో అలాంటి రక్షణ ఉండదు. వ్యోమగాములకు రోజుకు కొన్ని వందల రెట్లు ఎక్కువ రేడియేషన్ను భరిస్తారు. 286 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన సునీత విలియమ్స్ శరీరం ఈ రేడియేషన్ ప్రభావాన్ని ఎక్కువగా అనుభవించింది. ఇది నాడీ వ్యవస్థ, గుండె పనితీరు, రక్త కణాలు, DNA స్థాయిలను ప్రభావితం చేసే ప్రమాదముంది. ఈ రేడియేషన్ ధాటికి కొన్ని కణాలు మారిపోయే అవకాశం ఉంటుంది. వ్యోమగాముల ఆరోగ్యం దెబ్బతింటుంది. నాసా వీటిని సమీక్షించేందుకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అటు అంతరిక్షంలో చాలా నెలలపాటు గడిపిన వ్యోమగాములకు మనసుకు తెలియని ఒంటరితనం మిగిలిపోతుంది. భూమిపై ఉన్న అంతరిక్షంలో గడిపిన రోజుల గుర్తులు పోనట్టే అనిపిస్తాయి. ప్రతి వ్యోమగామికి ఇది ఎదురవుతుంది. వారిలో మానసిక మార్పులు జరుగుతాయి. సాధారణ జీవితం మళ్లీ అనుభవించాలంటే శరీరం మాత్రమే కాదు, మనస్సు మారాల్సి ఉంటుంది. గతంలో కూడా వ్యోమగాములు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. 1969లో చంద్రుడిపై అడుగుపెట్టిన ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ భూమికి తిరిగొచ్చినప్పుడు వారికి మళ్లీ నడవడం కష్టంగా అనిపించింది. 1994లో వాలెరీ 437 రోజులు అంతరిక్షంలో గడిపిన తర్వాత అతను భూమిపై నిలబడేందుకు 6 నెలల సమయం పట్టింది. ప్రతి అంతరిక్ష ప్రయాణం శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సునీతకు ఈ 45 రోజుల ప్రయాణం కూడా ఓ ప్రయోగమే.